అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్వయం ఉపాధి అవకాశాల్లో ఒక భాగంగా పాడి పశువులు మరి జీవాలు కోళ్ల యూనిట్లు పెంపకం ద్వారా మనము దాదాపు 20 లక్షల రూపాయల దాకా రుణం అయితే తీసుకోవచ్చు. ఈ పరిశ్రమకి దాదాపు 35% వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. సో మనము ఈ వీడియో ద్వారా ఈ పరిశ్రమని ఏ విధంగా స్థాపించవచ్చు, ప్రభుత్వము ఎంత సబ్సిడీ ఇస్తుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్వయం ఉపాధి మార్గాల్లో భాగంగా గొర్రెల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి దాకా రుణం అయితే ఇస్తూ ఉంది. ఈ ₹1 కోటిలోనూ 50 లక్షల రూపాయల వరకు రాయితీ కూడా లభించనున్నది. మాంసం ఉత్పత్తి పెంచుతూ దానికి అనుగుణంగానే ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారి ఆదాయం పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ₹1 కోటి వరకు రుణం ఇవ్వడమే కాకుండా గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రాయితీ కూడా అందిస్తూ ఉంది. గొర్రెలు మేకలు పెంపకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు అందిస్తున్నాయి. మాంసం ఉత్పత్తి పెంచడమే కాకుండా తద్వారా ఉపాధి కోసం ఎదురు చూసే వారికి ఆదాయం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గొర్రెలు మేకలు పెంపకానికి ఆసక్తి ఉన్న అన్ని రకాల సామాజిక వర్గాల వారి కోసం కేంద్ర పశు సంవర్ధక శాఖ అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ₹1 కోటి యూనిట్ విలువ గల ఈ స్కీమును అమలు చేస్తూ ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రాయితీ కూడా కల్పిస్తూ ఉంది. వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ సహకార సంఘాల ద్వారా కానీ రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా కానీ స్వయం సహాయక సంఘాల వారు లబ్ధి పొందేందుకు కూడా ఇందులో మంచి అవకాశం అయితే ఉంటుంది. ₹1 కోటి విలువైన యూనిట్కు 500 ఆడమేకలు లేదా గొర్రెలు లేదా 25 పోతుల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి పెంపకం కోసం ఎకరం నుంచి 5 ఎకరాల సొంతం లేదా లీజు భూమి ఉండాలి. దాంట్లో షెడ్ నిర్మించే తీరు, గ్రాసం పెంచే చోటు, సొంత అడ్రస్సు, స్థానిక పశు వైద్యాధికారి ధృవీకరణ పత్రము వంటి వివరాలతో ఆసక్తి ఉన్నవాళ్ళు www.nlm.udyamimitra.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఈ వెబ్సైట్ అడ్రస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చును. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇటీవలే ప్రారంభమైంది. పశు సంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఈ స్కీమ్ కింద ఎంపికైన వ్యక్తులు సంఘాలకు కేంద్రం యూనిట్ విలువలో 50% రాయితీ విడుదల చేస్తుంది. మరో 40% రుణం కోసం బ్యాంకులను సిఫార్సు చేస్తుంది. లబ్ధిదారులు వాళ్ళ వాటా కింద 10% చెల్లించవలసి ఉంటుంది. తీసుకునే గొర్రెల్ని బట్టి కూడా యూనిట్ విలువ నిర్దేశిస్తారు. కాబట్టి మీకు కానీ ఈ కోళ్ళు గొర్రెలు మేకలు పెంపకంపై ఆసక్తి కానీ ఉన్నట్లయితే మీరు ఉద్యమి మిత్ర వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోండి. మీకు దీనిపైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.